वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। సర్వదేవదేవీస్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులైన మీకందరికీ నమస్కారం. పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 34వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. 170వ శ్లోకంతో శ్రీరామకృష్ణ కర్ణామృతంలో ఉన్నటువంటి అద్భుతమైన అన్ని శ్లోకాలు కూడా 280 శ్లోకాలు అపూర్వమైనటువంటి భక్తిని శ్రీరామకృష్ణుల వారి యొక్క అపూర్వమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా తెలియజేస్తాయి. మన మనసుల నిండా కూడా ఒక భక్తి రస ప్రవాహం పొంగుతుందండి. అంత దివ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా 10 అధ్యాయాలుగా ఈ పుస్తకాన్ని విభజించుకున్నారు రచయిత అయిన ఒట్టూరి బాలభట్ గారు. దీనిని ఇంగ్లీష్లోకి స్వామి తపస్యానంద గారు అనువదించారు. తర్వాత దీనిని తెలుగులోకి ఖమ్మంకి చెందిన సత్యప్రసాద్ రాయ్ గారు అనువదించారు. 170వ శ్లోకంలోకి వెళుతున్నాం. శ్రీరామకృష్ణ చరణాంబుజ చుంబనోత్థ రోమాంచ కంచుకిత మానస చంచరీకః ఏకాంత నిర్వృతి మనుక్షణ వర్ధమానం స్నేహాతిరేక సుధాయా పరయానుభూయాత్ ఏకాంత నిర్వృతి మనుక్షణ వర్ధమాన స్నేహాతిరేక సుధాయా పరయానుభూయాత్. నా మానస భ్రమరం శ్రీరామకృష్ణ చరణాంబుజ మధువును గ్రోలి ఆనందంతో రోమాంచితమై అనుక్షణము వర్ధిల్లే ఆ ప్రేమ భక్తి పారవస్యంలో పరమశాంతిని పొందుగాక. ఎంత బాగుందండి! రోమాంచితం అవ్వడం ఆనందంతో. ఏమిటి? ఆ మానస్సు అనేటువంటి తుమ్మెద ఈ మధువును గ్రోలి. ఏమిటా మధువు? శ్రీరామకృష్ణుల చరణాలు అనేటువంటి పద్మల మీద వాలి ఆ మధువుని గ్రోలడం. అనుక్షణం వర్తిల్లే ప్రేమ భక్తి పారవస్యంలో పరమశాంతిని పొందేదనుగాక. ఇంతకంటే కోరుకోవలసినది ఏముంది? అయితే ఇక్కడ ఆనందంతో రోమాంచితం అవడము, ఇది ఒక శరీరంలో కలిగేటువంటి ఒక సాత్విక ఉద్రేక భక్తి ప్రకటనగా ఫలితంగా భక్తి శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. ఈ విధమైనటువంటి ఉప్పొంగేటువంటి భక్తి భావన ఏ భక్తి? అది మామూలు భక్తి కాదు. దీన్నే గౌణ భక్తి, పరాభక్తి, ముఖ్య భక్తి. అంటే గౌణ భక్తి అనేది సాధారణమైనటువంటి స్థాయి, మొదటి స్థాయి. పరాభక్తి, గౌణభక్తి అనేది భగవంతుడు తప్ప ఏది పట్టనటువంటి అత్యున్నతమైన స్థాయి. ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు
వాళ్ళు చేసేటువంటి భగవంతుడి పట్ల భక్తి భావన వలన ఆ పారవస్యంతో, ఆ తాదాత్మ్యంతో శరీరంలో కలిగే మార్పులని చాలా అద్భుతంగా ఎందరో మహనీయులు, భాగవతోత్తములు, పరమ భక్తాగ్రేసరులు అయినటువంటి వాళ్ళు మనకి వివరణ ఇచ్చారు. అవి ఏమిటో కూడా కొంచెం చూద్దాం. నారద భక్తి సూత్రాల్లో ఈ విధమైన దానికి చాలా గొప్ప వివరణ మనకి లభిస్తోందండి. ఇది 68వ సూత్రం నారద భక్తి సూత్రాల్లో. మన రామకృష్ణ మఠం వారిది చాలా అద్భుతంగా ఉంటుంది, నారద భక్తి దర్శనం అనేటువంటి పుస్తకం. ఇందులో విశేషం ఏమంటే అన్ని సూత్రాలకి వ్యాఖ్యానాలు అపూర్వంగా ఇస్తూ దానికి రామకృష్ణుల వారి యొక్క ఉపదేశాన్ని కూడా సమన్వయం చేస్తూ వ్యాఖ్యానం రాయడం అన్నది మహాద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం. అందులో 68వ సూత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఏమిటదంటే కంఠావరోధ రోమాంచ ఆశ్రుభి పరస్పరం లపమాన పావయంతి కులాని పృథివీంచ. ఇటువంటి అనన్య భక్తులు భగవంతుని విషయాలను చర్చిస్తున్నప్పుడు వారి కంఠం గద్గదమవడం, అంటే రుద్ధమవుతుంది అంటారు చూడండి, గద్గదమైపోవడం, రోమాంచనం మరియు అశ్రుపూరిత నయనాలు కలవారై తమ వంశాన్నేగాక పృథ్వీనంతటిని పావనం చేయగలరు. ఎంత అద్భుతమో చూడండి. ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగిన అపూర్వమైన భక్తుడు తన వంశాన్ని కాదు, మొత్తం భూమండలాన్నంతటినీ కూడా పావనం చేస్తాడు. ఎంత గొప్పగా చెప్పారో ఇక్కడ ఆ పరాభక్తి గురించి, ఆ భక్తి లక్షణం గురించి. ఇక్కడ భగవద్గీతలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చూపిస్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా పట్ల మనస్సు గలవారై నాందే ప్రాణములు లీనమునర్చి ఒకరినొకరు నన్ను గూర్చి బోధించుకుంటూ పరస్పరం నా గురించి ప్రసంగించుకుంటూ అనునిత్యం సంతోషం పొంది ఆనందిస్తున్నారు కదా. భక్తి వల్ల మనకి ఒక పారవస్యం, ఆనందం రావాలి, ఒక రసం కదా. భగవంతుడంటేనే రసోవై సహా ఒక రసానుభూతి, పరమైనటువంటి దివ్యానంద రసం అది. అది ఎన్నో రకంగా ఎన్నో చోట్ల చెప్తారండి. ఇది భాగవతంలోనే 11వ అధ్యాయంలో కూడా భలే ఉంది చూడండి. వాగ్గద్గద ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ విలజ్జ ఉద్గాయతే నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి. స్వరం గద్గదమై మనస్సు కరిగి కొన్నిసార్లు కన్నీరు కారుస్తూ మరికొన్నిసార్లు నవ్వుతూ సిగ్గు విడిచి బిగ్గరగా పాడుతూ నాట్యమొనరిస్తూ నా ప్రియభక్తుడు జగమంతటిని పవిత్రమొనరిస్తాడు. కృష్ణ భగవానుడు చెప్తున్న మాట. అబ్బో ఇంకా చాలా ఉందండి. ఈ విధంగా ఈ పుస్తకంలో ఎన్నో ఎక్కడెక్కడి నుంచో శ్లోకాలు దీనికి సంబంధించిన, ఈ విషయానికి సంబంధించినవి తీసుకొచ్చి సూత సంహిత నుంచి ఇట్లాగా భాగవతంలోంచే మరికొన్ని అన్నీ కూడా అద్భుతంగా వివరిస్తున్నారు. అలాగే మనకి చైతన్య మహాప్రభు మొత్తం వంగదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే కృష్ణ భక్తి రసప్లావితం చేసినటువంటి అఖండమైనటువంటి భగవన్నామాన్ని దివ్యాతి దివ్యంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు చాలా చోట్ల మనము చైతన్య ప్రభునే తిరిగి రామకృష్ణుల వారిగా జన్మించాడని కూడా పుస్తకాలలో మనము చదువుకున్నాం. ఒక బలరాం బోసుకి అలా అనిపించింది చైతన్య మహాప్రభే ఈయన అన్నట్టు. ఎందుకంటే ఆయన పరమ వైష్ణవ సిద్ధాంతానికి చెందినటువంటి భక్తుడు, మన గృహస్థ భక్తుల్లో శ్రేష్ఠుడు బలరాం బోస్. అలాగే అంతెందుకు గురుదేవుల యొక్క గురువు మహాతల్లి భైరవి బ్రాహ్మణి కూడా ఇదే ఆలోచన చేస్తుంది కదా. ఎందుకంటే రామకృష్ణుల వారిలో గూడు కట్టుకున్నటువంటి సమస్తమైనటువంటి భక్తి లక్షణాలన్నీ కూడా ఒక అద్భుతమైన మహాభావము అన్నదానికి చెందినవి. ఈ మహాభావము సంభవించడం అన్నది ఎప్పుడో రాధాదేవి జీవితంలోనూ చైతన్య మహాప్రభు జీవితంలోనూ తర్వాత ఇదిగో ఇక్కడ ఈయనలోనూ చూస్తున్నాము. పైగా చైతన్య మహాప్రభు చెప్పి ఉన్నాడు,
ఆయన హామీ ఇచ్చున్నాడు, తిరిగి కూడా నేను ఈ భగవన్నామ మాధుర్యాన్ని ప్రచారం చేయడానికి వస్తాను, జన్మిస్తాను అని. కాబట్టి రామకృష్ణుల వారిని చైతన్య మహాప్రభువుగానే చూడడం కూడా జరుగుతుంది. అటువంటి చైతన్య మహాప్రభువు ఒక 8 శ్లోకాలతో కూడినటువంటి అద్భుతమైన శిక్షాష్టకం అనేటువంటి శ్లోకాలు రచించారు. అందులో 6వ శ్లోకం చూడండి ఎలా ఉంటుందంటే, నయనం గలద్ అశ్రుధారయ వదనం గద్గద రుద్ధాయ గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామగ్రహణే భవిష్యతి అంటున్నాడు. ఓ ప్రభు, నా కళ్ళు ఎప్పుడు కన్నీటి ప్రవాహంతో నిండిపోతాయి, నా గొంతు ఎప్పుడు మూసుకోపోతుంది, మరియు నేను నీ పవిత్ర నామాన్ని జపిస్తున్నప్పుడు నా శరీర వెంట్రుకలు ఎప్పుడు ఆనందోత్సాహాలతో నిటారుగా నిలుస్తాయి. ఇవన్నీ కోరికలు, ఆకాంక్షలు అన్నమాట. ఈ విధమైనటువంటిది నా శరీరంలో జరగాలి నిన్ను తలుచుకున్నప్పుడు, నీ నామాన్ని జపిస్తున్నప్పుడు అని చెప్పడం అద్భుతంగా ఉంటాయండి. చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ప్రతి శ్లోకము కూడా చాలా అపూర్వంగా ఉంటుంది. ఆ విధంగా అనుక్షణం వర్తిల్లే ప్రేమ భక్తి పారవస్యంలో పరమశాంతిని పొందాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఆయనే కాదు, మనము కోరుకుందాం. తర్వాత 171వ శ్లోకం. ఇంద్రాది దుర్లభతమం పరమానురాగ సాంద్రామృతాత్మక ముమాపతి పీతశేషం చంద్రాత్మజాంఘ్రి విలసన్నఖ పూర్ణ చంద్ర చంద్రాతపం పిబతు మామక హృచ్చకోరః చంద్రాత్మజాంఘ్రి విలసన్ నఖ పూర్ణచంద్ర చంద్రాతపం పిబతు మామక హృచ్చకోరః. తురీయమైన నిర్వికల్ప సమాధి అనుభవం పరమానురాగ రసామృత పానం. దానిని తొలిసారిగా గ్రోలినవాడు ఉమాపతి అయిన పరమశివుడు. ఆ సమాధి ఆనందము ఇంద్రాది దేవతలకు సైతం దుర్లభమైనది. అది చంద్రమణీసుతుడి పాద నఖములు అనేటువంటి చంద్రుల నుండి చంద్రకాంతి అయి ప్రసరిస్తూ ఉన్నది. నా హృదయ చకోరం ఆ అమృతాన్నే పానం చేయుగాక. ఇక్కడ నిర్వికల్ప సమాధి ద్వారా లభించేటువంటి అద్భుతమైన దివ్యమైన ఆనందాన్ని గురించి చెప్తూ, అది ఇంకా ఎక్కడా దొరకదు. చంద్రమణీసుతుడు ఎవరు? మన శ్రీరామకృష్ణుల వారి యొక్క పాద నఖములు, కాలి వేళ్ల గోర్లు అనేటువంటి చంద్రుల నుండి చంద్రకాంతి ప్రసరిస్తోందట. నా హృదయ చకోరము ఆ అమృతాన్ని పానం చేయాలని ఇక్కడ ఆయన ఆకాంక్ష. ఇలాగా గురుదేవుల యొక్క పద నఖముల గురించి మనము ఇదివరకు చాలా చెప్పుకున్నామండి కొన్ని శ్లోకాల్లో. అద్భుతం అసలు ఆ భావన. తర్వాత 172వ శ్లోకం. వాగింద్రియేణ హృదయేణ కళేవరేణ యద్యత్కరోమి కుశలం కరణత్రయేణ తత్తద్గదాధరపదే అఖిలమర్పయామి దుష్కర్మజాలమఖిలం త్వహమేవ భోక్షే తత్తద్గదాధరపదే అఖిలమర్పయామి దుష్కర్మజాలమఖిలం త్వహమేవ భోక్షే. భావం ఏంటో చూద్దాం. వాక్కు, హృదయం, శరీరం ఈ త్రికరణాలతో చేసే ప్రతి మంచి పని గదాధరుడి పాదపద్మాల చెంత అర్పించి నేను చేసిన ప్రతి దుష్కర్మ ఫలాన్ని నేనే అనుభవిస్తాను. ఎంత బాగుంది! త్రికరణాలు అంటే సాధనాలు. ఈ 3 ప్రతి మనిషికి ఉన్నటువంటి భగవంతుడిచ్చిన సాధనాలు. వాక్కు, హృదయం, శరీరం, ఈ 3 కూడా. వీటితో చేసే ప్రతి మంచి పని ఆయనకు అర్పిస్తాను, దుష్కర్మ ఫలాలన్నీ నేనే అనుభవిస్తాను అని చెప్తున్నారు. ఇక 173వ శ్లోకం. చిత్తం ప్రరోదతు నమే నయనం కదాచిత్ బుద్ధిః ప్రనృత్యతు కదాపి నమే శరీరం ఏవం నిగూఢ పరమేశ్వర భక్తిలింగో
భ్రంశ ప్రసంగరహితో భువి సంచరాణి ఏవం నిగూఢ పరమేశ్వర భక్తి లింగో భ్రంశ ప్రసంగరహితో భువి సంచరాణి. నా హృదయం భగవంతుడి కోసం రోదిస్తున్నది, కానీ కనుల నుండి నీరు రావడం లేదు. నా బుద్ధి భగవద్ ఆనందంతో నాట్యం చేస్తోంది, కానీ శరీరం చెయ్యట్లేదు. నా భక్తిని రహస్యంగా నాలోనే దాచుకొని భగవన్ మార్గం నుంచి పతనమవుతానేమో అనే భయం లేకుండా ఈ భూమి మీద సంచరిస్తున్నాను. ఇది బాగుందండి. ఇదేంటంటే గురుదేవులు చెప్తారు, మనలాంటి గృహస్థులకు ఏమిటయ్యా సాధనా మార్గము అంటే అంతరంగంలో వైరాగ్యము, భక్తి ప్రగాఢత కలిగి ఉండడము, బయటికి సాధారణంగా విధులన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉండడం అని సూచన చేశారు కదా గురుదేవులు. అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒక నిర్దేశం చేశారు గృహస్థ భక్తుడు. ఆ విధంగా చాలా అద్భుతంగా మన మనసులో ఎంత సాధన చేసుకుంటున్నామో, ఎంత స్మరించుకుంటున్నామో, ఎంత మైమరిచిపోతున్నామో, ఎంత లయించిపోతున్నామో అన్నది పక్కన ఉన్నటువంటి జీవిత భాగస్వామికి కూడా తెలియనంతగా మనం మన సాధన రహస్యంగా చేసుకోవచ్చు కదా. ఆ వెసులుబాటు ఉంది కదా. ఇప్పుడు అహరహోంబ రహసితే రహసి చింతయా ధన్యతాం గతో నాణ్యదర్థయ అంటాడు. ఎవరు? కావ్యకంఠ గణపతి మహర్షి అని ఒక మహాపండితుడు, ఒక మహామంత్రసిద్ధుడు. అబ్బా, ఎంత అపూర్వమో ఆయన జీవిత చరిత్ర మొత్తము కూడా. సాక్షాత్తు ఆయన వినాయకుడి అవతారంగా, భగవాన్ రమణ మహర్షుల వారు సుబ్రహ్మణ్య స్వామి అవతారంగా చెప్తారు. చెప్పడం కాదు, అది సత్యం. ఎన్నో నిరూపణలు ఉన్నాయి దానికి. ఈ కావ్యకంఠ గణపతి మహర్షి జీవించి ఉండంగానే కపాల మోక్షం అంటే పైన సహస్రారం దగ్గర పగిలిపోయి ఆయన యొక్క తపశ్శక్తికి రెండుగా అయిపోవడంతో అది జరిగిన 12 సంవత్సరాల తర్వాత తెల్లటి బట్ట కట్టుకొని ఉంటారండి శిరస్సుకి. అలా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన. చాలా దివ్యం ఆయన చరిత్ర అంతా కూడా. అటువంటి కావ్యకంఠ గణపతి మహర్షి చెప్పినటువంటి ఒకానొక శ్లోకం ఇది. అహరహోంబ రహసితే రహసి చింతయా ధన్యతాం గతో నాణ్యదర్థయ. అమ్మా, నా హృదయంలో మనసులో రహస్యంగా నీ గురించి చింతించుకుంటాను, ఆలోచించుకుంటాను, భావన చేసుకుంటాను. నీకు సంబంధించిన స్తోత్రాలు, కథలు, నీ గుణగణాలు అన్నీ కూడా గానం చేసుకుంటానమ్మా. అదొక్క ధన్యత చాలు తల్లి, నేను ఇంకా ఏమీ కోరుకోను తల్లి అని ఆ శ్లోకానికి అర్థం. ఎంత బాగుంటుందో ఈ శ్లోకము. రేణుకా గీతం అని ఒక 29-30 శ్లోకాలతో కూడినటువంటి రేణుకా గీతంలోనిది. ఆ రేణుకా గీతం అన్నది పడైవీడు అని ఒక క్షేత్రం ఉందండి. చాలా దివ్యమైన, శక్తివంతమైన, మహిమాన్వితమైన క్షేత్రం అది. తిరువణ్ణామలైకి వెళ్ళే దారిలో వేలూరు దాటుకున్న తర్వాత వస్తుంది మనకి ఈ క్షేత్రం. దర్శించి తీరవలసినది రేణుకాదేవి, ఏకవీరాదేవి యొక్క స్థానం అది, ప్రదేశం. జమదగ్ని మహర్షి గుర్తుంది కదా మీకు ఆ కథ అంతా కూడా. అట్లాగా పరశురాముడు, ఈ కథ అంతా కూడా ముడిపడి ఉన్నటువంటి క్షేత్రం అది. అక్కడ వెలిసిన అమ్మ అపూర్వంగా ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని ప్రత్యక్షం చేసుకోవడానికి అక్కడే సాధన చేసుకుంటారు, తపస్సు చేస్తాడు. ఎన్ని చోట్ల తపస్సు చేస్తారో ఆయన, అమ్మో అమ్మో అమ్మో. ప్రతి చోట ఆ దేవత ప్రత్యక్షం కావడం, ఆయనకి ఆశీస్సులు ఇవ్వడం మహాద్భుతం అండి. ఆయన అంత మహిమాన్వితుడు ఆ తండ్రి. ఆయన ఆ తల్లిని ప్రత్యక్షం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ ఆ గుడిలో ఉన్నాడు, పడైవీడు క్షేత్రంలో. అలాగా జరిగిన తర్వాత అమ్మ ప్రత్యక్షమయ్యి ఆయనకి పడుకొని ఉంటాడు తండ్రి తొడ దగ్గర. ఇట్లా గీరి తన ఆయుధాన్ని ఆయన చేతికిచ్చి అదృశ్యమవుతుంది. తర్వాత ఆయన ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకాలు ఇప్పటికే ఆ గుడిలో చెక్కి పెట్టి ఉంటారు. దీన్ని రేణుకా గీతం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోటిది ఈ శ్లోకం. అలాగా రహస్యంగా మనకి శివానంద లహరిలో శంకర భగవత్పాదులు కూడా చెప్తారు. ఈ రహస్యంగా భగవంతుణ్ణి ఆరాధించుకోవడం అనేటువంటి ఒక పద్ధతి కాదు అది.
మన జీవితాల్లో మిళితమైపోయినటువంటిది. ఇప్పుడు ఒక పూజా గది, ఒక ప్రతిమ, ఒక పట్టమో, ఒక శిల్పమో, దీని ఎదురుగా పూజా సంభారాలన్నీ మనం సమకూర్చుకొని పూజా కార్యక్రమాలు చేయడం అనేది ఒకటి, యజ్ఞయాగాలు చేయడం అనేది ఒకటి, ఒక ఏకాంత స్థలంలో ధ్యానం చేసుకోవడం అన్నది ఒకటి. ఇవన్నీ కూడా సాధన ప్రక్రియలే కదా. వీటిల్లో ఇదొక ప్రక్రియ. ఏమిటి దీనిని ఏం చెప్తారో తెలుసా అండి? నేను మొన్ననే యోగము మీద ఒక వ్యాసం, ఒక ఆర్టికల్ రాయాల్సి వచ్చింది. అది రాయడానికి కొన్ని పుస్తకాలు తిరగేస్తూ ఉంటే అక్కడ ఒక చోట చదివాను నేను. ఏమిటంటే ఎన్ని యోగాలు ఉన్నాయ్యా అంటే హఠయోగము, రాజయోగము, లయయోగము, మంత్రయోగం ఇవి చెప్పారు దత్తాత్రేయ సంహిత, యోగ శిఖోపనిషత్తు అన్న పుస్తకాలలో. వాటిల్లో హఠయోగం మనకు తెలుసు, ఒక గురుదేవులు కూడా దానిని చేయనీరు శిష్యుల దగ్గర. అది శరీరం మీదనే దృష్టి కేంద్రీకరించేటట్లు చేస్తుంది, శారీరక ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తుంది అన్నట్టుగా హఠయోగం. రాజయోగం తెలిసిందే, మనస్సుని నియంత్రించుకుంటూ అపూర్వమైన శక్తులు సమకూర్చుకుంటూ ఆ తేజోమయమైనటువంటి ఆత్మ దర్శనం చేసుకోగలగటం. తర్వాత లయయోగం ఉంది చూశారు, ఇది మనకు పనికొస్తుందండో. ఏమిటంటే లయయోగం అంటే ఎన్ని పనుల్లో ఉన్నా, నిరంతర కార్యక్రమాల్లో నువ్వు మునిగిపోయి ఉన్నా, లోపల అంతరంగంలో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆ విషయాలు స్మరించుకుంటూ ఏదో ఒకటి మన నోటికి వచ్చిన స్తోత్రము, ఇందాక చెప్పుకున్నట్టు కథలో, దృశ్యాలు, ఘట్టాలు, ఏదైనా సరే తలుచుకోవడం ఆ పరబ్రహ్మ భావనలో, పరమాత్మ భావనలో, భగవద్భావనలో లయించిపోవడం, అది లయయోగంగా చెప్పారండి. ఎంత బాగుంది కదా. అదే చెప్తున్నది ఈ శ్లోకంలో కూడా ఆ మహానుభావుడు చెప్తున్నది. అంటే బయటికి ఏమీ కనిపించకపోవచ్చు, కానీ లోపల ఇన్నర్ ప్యూరిఫికేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఎంత తలుచుకుంటే అంత స్వచ్ఛతను, పవిత్రతను సంతరించుకుంటాం కదా. అబ్బా, ఏమి అద్భుతమైన సాధన. అటువంటి సాధన మనం కూడా వీలైనంత ఎక్కువగా చేసుకోవాలి. అందుకు తగిన శక్తి గురు మహారాజు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తర్వాత 174వ శ్లోకానికి వెళుతున్నాం. అజ్ఞానతో అప్యధికమేవ బిభేతి భక్తో జ్ఞానాద్యతో అస్య భగవద్భజన ప్రమోదం యద్యప్యుభేచ నిహతో అకరుణం తథాప్యస్యేకస్య వై ప్రతినిధిస్త్వితరస్య నాస్తి యద్యుప్యతిభేచ నిహతో అకరుణం తథాప్యస్యేకస్య వై ప్రతివిధిస్త్వితరస్య నాస్తి. అజ్ఞానం కంటే జ్ఞానాన్ని చూసి భక్తులు ఎక్కువగా భయపడతారట. జ్ఞానము అజ్ఞానం రెండూ కూడా భజనానందాన్ని భంగపరిచేవే అయినప్పటికీ అజ్ఞానం కంటే జ్ఞానం వల్లనే భక్తికి హాని ఎక్కువ. ఎందుకంటే అజ్ఞాని కొంతకాలం తర్వాత అయినా సాధన వల్ల, గురుకృప వలన భక్తితో పరమాత్ముని భజించవచ్చు, పూజించవచ్చు, ఆరాధించవచ్చు, పట్టుకోవచ్చు. కానీ ఈ జ్ఞాని అనేవాడు పరమాత్మలో లీనమైపోతాడు కనుక ఎప్పటికీ భక్తి ఆనందాన్ని పొందలేడు. ఇదే మనకి గురు మహారాజు ఏం చెప్తారంటే, నేను చక్కెరని కావాలనుకోవడం లేదు, చక్కెరని ఆస్వాదించాలని, పంచదార అంటారు కదా, అక్కడ ఆ పదం వాడతారు. అలాగా చెప్పడము ఏమిటి దీని వెనుక ఉన్నటువంటి అర్థము అంటే, మనము ఏ విషయాన్నైనా, ఏ పుస్తకంలో అయినా, ఏ కావ్యంలో అయినా ఒక రచయిత, ఒక కవి ఆ విషయము దేనిని ఆధారంగా చెప్తున్నాడు, ఏ భావాన్ని అతను పట్టుకొని ఇది చెప్పగలుగుతున్నాడు, ఏ సంప్రదాయంని ఇతను ప్రవర్తిల్లజేస్తున్నాడు, ఇవన్నీ మనం ఒక నేపథ్యం కూడా ఆలోచించాలండి. ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ ప్రధానంగా ఈ మహానుభావుడు ఒట్టూరి బాలభట్టు మహాకృష్ణ భక్తుడు. గురువాయూరులో ఉన్నటువంటి కృష్ణుడికి, రామకృష్ణుల వారికి తేడానే లేదు అనేటువంటి మురిసిపోయేటువంటి అఖండమైన భక్తి భావన కలిగినటువంటి వాడు. కృష్ణుడిలో రామకృష్ణుల్ని, రామకృష్ణులలో కృష్ణుని, ఆ శ్లోకాలు కూడా వస్తాయి మనకు. అంటే కృష్ణ భక్తి ప్రధాన కేంద్రమైనటువంటి గురువాయూరు కృష్ణ చర్చలకు ప్రసిద్ధము. కృష్ణ తత్వ వివేచనకి అక్కడ జరిగేటువంటి మహా పండిత సభలన్నిటికీ కూడా
కేంద్రం అన్నమాట. ఏదది? గురువాయూరు క్షేత్రం. కాబట్టి కృష్ణ భక్తి సంప్రదాయం ఎక్కువ మనకి ఈ సంప్రదాయం అంతా కూడా ఏం చెప్తున్నది అంటే భక్తి. ఆ భక్తిని ఏం చెప్తారంటే మామూలుగా పురుషార్థాలు 4 అంటే వీళ్ళు 5వది పురుషార్థము భక్తి అని చెప్తారండి. అంటే మోక్షము భక్తికి దాసిలాగా పడి ఉంటుంది. మోక్షాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఈ భావజాలంతో నిండి ఉంటుంది. ఆ భావ దృష్టి రీత్యా మనము దీనిని దర్శించాలి తప్ప జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయడం కాదు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ఆ అభిప్రాయం ఏ కోణంలోంచి వాళ్ళు చెప్పారు అన్నది కూడా చూడాలి మనం. దానికి ఒక అధ్యయనము, ఒక పరిశీలన, దృష్టి ఇవన్నీ కూడా కావాల్సి ఉంటాయి. కాబట్టి ఇక్కడ జ్ఞానం కంటే భక్తి అపూర్వము అని చెప్పడం వెనుక ఉన్నటువంటి రసవత్తరమైనటువంటి విషయం ఇది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడా తక్కువ కాదు, కానీ భక్తిలో ఉన్న పరమానంద రస ప్రవాహ విజృంభణ ఈ జ్ఞానంలో దొరకదు అని చెప్పడమే, అంతే ఇక్కడ విషయం. మనం అలాగా అర్థం చేసుకోవాలి ఆత్మీయులారా. కాబట్టి మనకు భక్తి 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 చాలా ప్రధానమైనదని చెప్పేటువంటిదే ఈ శాస్త్రమంతా కూడా. కాబట్టి ఆయన ఇక్కడ ఆ భక్తిని కోరుకుంటున్నాడు. ఆ భక్తి చాలా గొప్పది అని చెప్తున్నాడు. అటువంటి భక్తిని మనకు ప్రసాదించమని గురుదేవుల్ని కోరుకుందాం. తర్వాత మనము 175వ శ్లోకంలోకి వెళుతున్నాం. మందస్మితాంచిత ముఖీ భవ ముక్తి వాంఛా దంష్ట్రాకరాళ వదన భవ భుక్తి తృష్ణా ఏతే పరోక్షమపరోక్ష ముఖే పిశాచ్యౌ భక్తేర్న జీవ రుధిరం పింతాం పవిత్రం. ఏతే పరోక్షమపరోక్షం ఉభేపి శాచ్యౌ భక్తేర్న జీవ రుధిరం పిబతాం పవిత్రం. ఇది 175వ శ్లోకం. మోక్షేచ్ఛ మందహాస వదనం కలిగిన అందమైన రాక్షసి. మోక్షము కావాలి అనేటువంటి కోరిక మోక్ష ఇచ్ఛ అంటే. భుక్తి కాంక్ష భయంకరమైన కోరలు కలిగిన వికృత రాక్షసి. 2 రాక్షసులే. అంటే ఇది లౌకికమైన కోరికలు, అది పారమార్థికమైనటువంటి కోరిక, 2 కూడా రాక్షసులే. ఈ 2 భక్తి అయిన జీవసారాన్ని రక్తంలాగా పీల్చివేస్తాయి. ముక్తి పరోక్షంగాను, భుక్తి ప్రత్యక్షంగాను రక్తపానం చేస్తుంది. ముక్తి అంటే ఇందాక చెప్పుకున్నట్లు సాధకుడు తానే చక్కెరగా మారడం, భక్తి అంటే తాను చక్కెర తిని ఆనందించడం వంటిది. కనుక ముక్తి కంటే భక్తి గొప్పదని కవి అభిప్రాయం. కవికి ముక్తి వాంఛ పట్ల వ్యతిరేక భావం లేదు అని ఇక్కడ దానికి భావం రాస్తున్నారు. అంటే ఈ అధ్యాయం పేరే ముక్తి కంటే భక్తి మిన్న అనేటువంటి అధ్యాయంలో శ్లోకాలు కాబట్టి ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ముక్తి కంటే భక్తి గొప్పది అని దృఢపరచడానికే ఈ శ్లోకాలన్నీ మనకి ఇస్తున్నాడు తండ్రి ఒట్టూరి బాలభట్టు గారు. హే శక్ర, హే వరుణ, హే యమ, హే కుబేర, మాం ప్రలోభయత భోగవర ప్రదానైః యద్యస్తివః కుశలతా క్షుదిరామసూనౌ భక్తిం ప్రయచ్చత విముక్తి అతిశాయినీ మే. యద్యస్తి వః కుశలతా క్షుదిరామసూనౌ భక్తిం ప్రయచ్చత విముక్త్యతిశాయినీ మే. ఓ ఇంద్రుడా, ఓ యమదేవుడా, ఓ కుబేరాది దేవతలారా, భోగములను వరములను ఇవ్వాలని చూపించి నన్ను ప్రలోభ పెట్టకండి. మీరు నిజంగా ఇవ్వగలిగితే ముక్తి కంటే శ్రేష్టమైన క్షుదిరామసుతుని పట్ల భక్తిని ప్రసాదించండి. చూడండి, ఇక్కడ భక్తి గురించే వేడుకుంటున్నాడు. ఈ మొత్తం అధ్యాయం అంతా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ముక్తి కంటే భక్తి మిన్న అనే భావం చెప్పడం కోసమే ఈయన 176వ శ్లోకం కూడా. అలాగే
77వ శ్లోకం చెప్పుకుంటున్నాం. అపూర్వ బాష్ప కణికాం దృశి గద్గదేన యాచే నిపత్య చరణేషు మహాజనానాం ఉద్యత్ సమాధిరసఫుల్ల ముఖంబుజే మే సాంద్ర రతిర్భవతు చంద్రమణి తనూజే. ఉద్యత్ సమాధిరసఫుల్ల ముఖంబుజే మే సాంద్ర రతి భవతు చంద్రమణి తనూజే. సమాధి అన్న సూర్యోదయంతో పూర్తిగా వికసించిన కమలము వంటి సుందర వదనము కల చంద్రమణి తనూజుడి పట్ల ప్రగాఢ ప్రేమను అభిరుచిని ప్రసాదించమని కన్నీరు నిండిన కళ్ళతో వణికే గొంతుతో దీనంగా సజ్జనుల పాదాలకు మ్రొక్కి వేడుకుంటున్నాను. అబ్బా, ఏం భావం అండి ఇది. ఇప్పుడు ఆయన వదనం సుందరాతి సుందరంగా ఉంది. ఎందుకలాగా? ఆ సమాధి అన్న సూర్యోదయంతో పూర్తిగా వికసించిందంట ఆ కమలం. అందుకని ఆ వదనంలో ఆ దివ్యత్వము, ఆ మహనీయత, ఆ అలౌకికత్వము అన్నీ కూడా గురుదేవుల ఆ చిత్రపటము, ఆ వదనము కళ్ళ ముందు అలాగే స్ఫురిస్తున్నాయి కదా, స్ఫురించాలి కూడా. ఆ చంద్రమణి తనూజుడి పట్ల ప్రగాఢ ప్రేమను, అభిరుచిని, ప్రేమే కాకుండా అభిరుచి అంట చూడండి, ప్రసాదించమని ఎవరిని వేడుకుంటున్నాడో? అరే రే రే సజ్జనుల పాదాలకి. సజ్జనులు అంటే ఇక్కడ సాధువులు, భక్తులు, మొదలైన సజ్జనుల పాదాలందరికీ ముక్కి వేడుకుంటున్నాడంట. ఎలాగా? కన్నీరు నిండిన కళ్ళతో, వణికే గొంతుతో. భలే భలే భావం చూపెట్టాడు ఇక్కడ. చాలా అద్భుతంగా ఆ ప్రగాఢ ప్రేమని ఆ చంద్రమణి తనూజుడి పట్ల, ఆ సుందర వదనాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేశారండి. ఎలా ఉంది ఆ సుందర వదనము అనేది? ఆ మొహమంతా కూడా ఈ చిచ్చక్తి, కుండలిని శక్తి మూలాధారం నుంచి అలాగా ఉత్తేజితమవుతూ అవుతూ అవుతూ అన్ని చక్రాలని, పద్మాలని దాటుకొని సహస్రారం ఛేదించుకొని అనంతంగా వ్యాపించిపోయినటువంటి ఒకానొక స్థితిని గురుదేవుల యొక్క ఆ భంగిమలో, ఆ యోగ భంగిమలో దర్శించవచ్చు అని మహాత్ములు చెప్తారండి. ఆ భావనే ఒళ్ళు పులకింపజేస్తుంది. అటువంటి వదనం ఎంత అద్భుతంగా చెప్పాడైనా. ఎంత లోతుగా పరిశోధన అధ్యయనం చేయకపోతే చెప్తాడండి. సమాధి అన్న సూర్యోదయంతో పూర్తిగా వికసించిందట. సమాధి స్థితులు ఏమి? సమాధి స్థితులు అపూర్వమైనటువంటి అర్ధబాహ్య సమాధి అంటాడు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడన్నా చూసారా? అప్పటి రోజుల్లో ఇప్పటి రోజుల్లో కూడా అటువంటి సమాధి స్థితులన్నింటినీ, సమాధి స్థితుల మీద సమగ్రంగా ఏదడిగినా సాధికారికంగా అనుభవపూర్వకంగా చెప్పగలిగిన మహాసాధకుడు, మహనీయ దైవ పురుషుడు, సాక్షాత్ పరబ్రహ్మము శ్రీరామకృష్ణుల వారు. ఆయనలో ఈ విధంగా ఏ చిత్రపటాన్నైతే ఏ యోగశక్తి సమన్వితమైన, యోగశక్తి సంపూర్ణమైన, సమ్మిళితమైన, అద్భుతమైన ఇది కలిగి ఉంటుందో చిత్రపటము, ఆ చిత్రపటం ప్రతి ఇంట్లో పూజింపబడుతుంది అని ఆయన చెప్పారు. ఒకసారి రామకృష్ణ ప్రభలో అప్పటి ఎడిటరు మహానుభావులు పరిజ్ఞానానంద స్వామి అంటారు, అసలు ఆ చిత్రపటము నిర్బీజ యోగ సమాధి స్థితిని చూపుతుంది అని అంటారండి. విఘ్నులు చెప్తారు మహాత్ములు. నిర్బీజ యోగ సమాధి స్థితి అంటే, నిర్బీజ యోగం అంటే నిర్బీజం అంటే పుట్టుక, మొలక, విత్తనము. నిర్బీజం అంటే ఇంక బీజమే లేదు. ఆయనకేం బీజము? అది పూజించిన వాళ్ళకి, ఆరాధించిన వాళ్ళకి, మనసులో పెట్టుకున్న వాళ్ళకి, ఆ పిచ్చిలో పడిపోయిన వాళ్ళకంతా కూడా నిర్బీజమే. ఇంకా ఆయనే చెప్తాడు కదా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మరుజన్మ లేదు అని చెప్పి. ఏమి హామీ ఇచ్చాడు నా తండ్రి. అట్లాగా అటువంటి సమాధి స్థితి అన్నటువంటి సూర్యోదయంతో వికసించినటువంటి
ముఖం కలిగినటువంటి దివ్యమైనటువంటి మహాత్ముడు మన గురుదేవులు. అటువంటి సమాధి స్థితులను అంత గొప్ప స్థాయిలో కాకపోయినా భగవత్ పారవస్య సంపూర్ణతని మనకి ప్రసాదించమని గురుదేవుల్ని కన్నీరు నిండిన కళ్ళతో వేడుకొందాం. ఆ గొప్ప భక్తి స్థాయిని మనకు ప్రసాదించమని, అనుగ్రహించమని మనసారా ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.